శ్రీమద్ రామాయణము బాలకాండము మొదటి సర్గము. సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట. తపశ్శీలుడును వేదాధ్యయన నిరతుడును వాకృతురులలో అగ్రేసరుడును మునిశేఖరుడును అయిన నారదుణ్ణి గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. 1. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితులలోను తొనకనివాడును సామాన్య విశేష లౌకికాలౌకిక శరణాగత వత్సలుడును ఎట్టి క్లిష్ట పరిస్థితులయందును ఆడితప్పనివాడును నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? 2. సదాచార సంపన్నుడును సకల ప్రాణులకును తనయద విముఖులైన వారికిని హితమును గూర్చువాడును సకల శాస్త్రం కుశలుడును సర్వకార్య దురంధరుడును తన దర్శనముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును అయిన మహాపురుషుడెవడు? 3. ధైర్యశాలియు క్రోధమును అరిషడ్వర్గమును జయించిన వాడును శోభలతో విలసిల్లువాడును ఎవ్వరిపైనను అసూయ లేనివాడును రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు? 4. ఈ విషయములను గూర్చి తెలిసికొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు, ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. 5. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయో సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. 6. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరియందే కుదురుకునియుండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకుని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను వినుము. 7. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాటాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు చెక్కిలి పైభాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనుస్సు గలవాడు, పుష్టిగా గూఢముగా నున్న సంధ్యేముకలు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు. 8 నుండి 10 శ్రీరాముడు అంతగా పొడవుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందుగా వించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షహస్థలము గలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొంకమైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభ లక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునుకే పరమధర్మముగా గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమునర్చు స్వభావము గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమునర్చువాడు, భక్త ఆశ్రిత పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించువాడు, విష్ణువువలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధుపురుషులను బాధించువారిని పరిమార్చుటలో భేదములు లేక అందరిని రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు, వేదవేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదము నందును యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములయందు శత్రువులను రూపుమాపువాడును, మహాతేజశాలియు అయిన శ్రీరాముడు శబరికడకు వెళ్ళిను. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. 57 పంపాసరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. 58 మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయును దెలిపెను. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను. 59 సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నిలుపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండుట గమనించి, శ్రీరాముడు, నీ దుఃఖకారణమేమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపెను. 60 నుండి 61 అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. 62 వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమం విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. ఆయన బలపరాక్రమములను తెలిసికొనుట కొరకు వాలిచే హతుడైన దుందుబియను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన ఆ అస్థిపంజరమును జూచి
మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి, ఇంతేనా అని అనుచు దానిని తన కాలిబొటన వ్రేలి కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయెను. 63 నుండి 65 సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూనీరమున జేరెను. 66 అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును జూచి ఎంతయో సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో గూడి కొండల మధ్య గుహవలనున్న కిష్కిందను సమీపించెను. బంగారు పింగళవర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన ఆ సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని వానరప్రభువైన వాలి తన గృహము నుండి బయటికి వచ్చెను. సుగ్రీవునితో ఆ యుద్ధము చేయుటకు వెళ్లవలదు అని వారించుచున్న తారు సమాధానపర్చి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కిందకు రాజునుగా చేసెను. 67 నుండి 70 అనంతరము వానరప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులనందరిని రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను. 71 పిమ్మట సీతాదేవిని వెదకుటకై జాంబవదాదులతో దక్షిణ దిశకు వెళ్లిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గదరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణముగల లవణ సముద్రమును ఒక్క గంతులో దాటెను. 72 అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెదకుచు అతడు అశోకవనమున అడుగిడి అచ్చట రామధ్యానమున నిమగ్నయ్యున్న జానకిని కనుగొనెను. 73 పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. 74 5గురు సేనాపతులను అంతమొందించెను. 7గురు మంత్రిపుత్రులను మట్టిగర్పించెను. సూర్యుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలిసికొనెను. అయినప్పటికిని హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడయ్యున్నట్లు నటించుచు రాక్షసులు పెట్టు బాధలను సహించెను. 75 నుండి 76 రావణాజ్ఞననుసరించి రాక్షసులు తనతోకకు నిప్పంటింపగా మారుతి తనవాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును దప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశలవార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలివచ్చెను. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమునర్చెను. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యును. నిశ్చలుడైయున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. 77 నుండి 78 హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతో గూడి మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణముల వలె ములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రము పై నలుని ద్వారా సేతువును నిర్మింపజేసెను. 79 నుండి 80 ఆ సేతువు ద్వారా లంకను జేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి పరుల పంచననున్న ఆమెను స్వీకరించుటకు లోకాపవాద శంకతో వెనుక సీతాదేవి పాశీల్యమును గూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై అందజేయదుట శ్రీరాముడు పరుష వచనములను పలికెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. 81 నుండి 82 పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి దోషరహిత అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరమసంతుష్టుడాయెను. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కొనియాడిరి. 83 మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్టరావణుని అంతమొందింపగా సకలచరాచరములతో గూడిన ముల్లోకములను సంతసించినవి. 84 పిదప శ్రీరాముడు రాక్షసశ్రేష్ఠుడైన విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తునిగా వించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్నమనస్కుడయ్యేను. 85 తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో గూడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేజెను. 86 శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని యొద్దకు పంపెను. 87 సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేష గాథలను వారికి తెలుపుచు నంది గ్రామమునకు చేరెను. 88 చక్కగా పితృవాక్య పరిపాలన మొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలిసికుని దీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేనితో గూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. 89 శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తి తత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు.
ఆరోగ్య భాగ్యములతో హాయిగా నుందురు, కలుపు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు. 90 రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్య ధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్ణిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద మరణములు గాని, వాయుభయములు గాని లేకుండును. జ్వరాది బాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక బాధలు లేకుండును. రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో జనులు కృతయుగమునందువలే ఎల్లవేళల సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. 91 నుండి 93 అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణకు యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును, పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమునర్చి వాసికెక్కును. 94 నుండి 95 రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపర్చును. 4 వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును. 96 నుండి 97 ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్ర మొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలైపోవును. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారి పుత్రపౌత్రులకును పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును, మరియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును. 98 నుండి 99 ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును శాస్త్రముల యందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణమును పఠించిన వారును వినినవారును పొందెడి ఫలము అనంతము, అద్వితీయము.